హాయ్ ఎవ్రీబడి, పట్టాభిరామ బాణానికి స్వాగతం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇదివరకు ఇది యూత్ చూసేవారు, తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, తడపా ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఈ మధ్యకాలం నాకు వచ్చే ఫీడ్బ్యాక్, ముఖ్యంగా ఉత్తరాలు కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్కి రావడం, హౌస్ వైఫ్స్ చూస్తున్నారు. హౌస్ వైఫ్స్ కూడా మేము కూడా మా యాటిట్యూడ్ మేము మార్చుకోగలం, మేము మా కమ్యూనికేషన్స్ మార్చుకోగలం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ఒక ప్రత్యేకమైన తరహా గలది. మన సంస్కృతి వేరు. వాళ్ళు పాపం ఎక్కడ దేశ విదేశాల్లో ఉండి ఆ కల్చర్కి అలవాటు పడిపోయి తెలియకుండా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చినా సర్దుకుపోవడమో లేకపోతే బాధపడటమో జరుగుతుంది. మన కల్చర్ గురించి ఇప్పుడు మనం చేసే విన్నాక నేను మారాలి. ఎందుకంటే కొన్ని దేశాల్లో డైవోర్స్ అనేది చాలా సాధారణమైన విషయం. మార్నింగ్ డార్లింగ్ అంటున్నాడు, ఈవినింగ్ డైవోర్స్ అంటున్నాడు. కానీ భారతదేశంలో ఈ డైవోర్స్ అనేది చాలా అసాధారణమైన విషయం. బట్ ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే కొంచెం అది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నా. సరే, అదంతా ఇది ముందుగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఈ పట్టాభిరామ బాణాన్ని ఆదరిస్తున్నందుకు ఈ ఇంట్రొడక్షన్ చెప్పాను. ఈరోజు మనం మాట్లాడుకునేది మీరు అంటే ఐఎమ్ క్వశ్చనింగ్ ఆల్ ఇండియన్స్. మీ దేశం కోసం మీరు ఏం చేస్తున్నారు? దేశం కోసం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సైన్యంలో ఉన్నారు, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, ఎక్కడో బోర్డర్స్లో ఆ చలికి గడ్డగట్టుకుపోతూ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ కొంతమంది క్లబ్బుల్లో తిరుగుతూ, తాగి బండ్లు నడుపుతూ, తప్పుడు పనులు చేస్తూ, కల్చర్ పేరుతోటి అఘాయిత్యాలు చేస్తూ, ఇటువంటి వాళ్ళ గురించి వార్తలు వచ్చినప్పుడు విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఒక షాక్కు గురవుతారండి, ఒక దిగ్భ్రాంతికి గురవుతారు. ఎందుకంటే ఇండియాలో ఇంకా వాల్యూస్ ఉన్నాయి, దేశం గురించి భక్తి ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇలాంటి కొంత ఈ మధ్య జనరేషన్లో తయారైందండి. దేశభక్తి పెంచుకోవాలి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఇది నా దేశం. నేను ఈ మధ్య ఒక కాలేజీకి వెళ్ళాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఈ పరిసరాల్లో ఉన్నదే, పేరు చెప్పను కాలేజీ పేరు. అది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీట్, రైట్? ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 1000 మంది దాకా పేరెంట్స్. ఒక ఈవినింగ్ నేను మోటివేషన్ ప్రోగ్రామ్, పేరెంట్స్ని కూడా ప్రిపేర్ చేయాలి. అందులో స్టూడెంట్స్ని అడిగాను, మీలో ఎంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నారు? చాలామంది ఎత్తారు. అది కాలేజే, ఇంజనీరింగ్ కాలేజ్. ఎంతమంది సీఈఓలు అవ్వాలనుకుంటున్నారు? కొంతమంది పెట్టారు. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు? కొంతమంది ఎత్తారు. దాదాపు అన్నిటికీ ఎత్తారు. ఎత్తిన వాళ్ళే ఎత్తారు కూడా. చివరిలో మీలో ఎంతమంది సైన్యానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆర్మీలో చేరాలనుకుంటున్నారు? ఒక 30 మంది ఎత్తారండి. చాలా సంతోషం వేసింది. పక్కన ఉన్న పేరెంట్స్ తోటి అన్నాను, మీ పిల్లలు ఎంతమంది సైన్యంలో చేరితే మీకు ఇష్టం చేయొత్తండి అన్నాను. ఒక్కళ్ళు చేయొత్తలేదండి. ఒకడు ఆయన ఎత్తి అంటున్నాడు, పక్క ఆయన దింపేశాడు. అంటే తమ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి, అది మంచి ఉద్యోగాలు చేయించాలి, దేశ విదేశాలు పంపాలి, కానీ సైన్యం కోసం ఆలోచించేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది సైన్యంలోకి పంపాలని చూస్తారు. వేరే మీకు పంజాబ్లో చూడండి, దాదాపు ఇంటికొకళ్ళు ఉంటారు. అంటే అక్కడ బాగున్నారు, ఇక్కడ బాగాలేదని విమర్శతో అనట్లేదు నేను అనేది. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అక్కడ బ్లడ్లో ఉంది, బహుశా బోర్డర్లో ఉన్నారు కాబట్టి. ఏదేమైనా ఈరోజుని ఒక చిన్న ప్రోగ్రామ్, వాట్ యూ కెన్ డూ టు యువర్ మదర్ ల్యాండ్, మీ మాతృదేశానికి మీరేం చేయగలరు, చిన్న ప్రజెంటేషన్ అండి. ఒక్కసారి ఈ జనరేషన్ యూత్ మీరు చరిత్ర చదవాలి. జలియన్ వాలా బాగ్ తీసుకోండి, ఎంత దారుణంగా వాళ్ళు మారణకాండ సాగించారంటే, జనరల్ డయర్ కిల్ దెమ్ అన్నాడు, సిపాయిలు పోయి చంపేశారండి. అది చూడండి, ఆ ఫోటోలు ఎంత దారుణంగా చంపారు. అటు ఇటు పోకుండా చచ్చిపోయారు, నూతుల్లో దూకి మనిషి మీద మనిషి పడి ఎంత ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు. ఇక్కడ విశేషం ఏంటంటే చంపిన వాళ్ళు అందరూ భారతీయులే, సిపాయిలు, చచ్చిపోయిన వాళ్ళు భారతీయులే. ఏ దేశంలో అయినా జరుగుతుంది, మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఆ దేశానికి పరాయి సైన్యం వచ్చి దండెత్తారు, చంపారు తప్ప ఆ దేశం వాళ్ళని చంపడం లేదు. కొంచెం మనం ఆలోచించాలి. మనందరం మన దేశం గురించి ఆలోచిద్దాం. మనకి ఏ విషయాల్లోనూ లోపం లేదు. అట్లాగే ఆ రోజుల్లో చూడండి, ఉరిదీశారు, ఎంత అన్యాయం. రైతుల్ని, వాళ్ళని, వీళ్ళని వాడు ఎదురు చెప్పాడు. బ్రిటిష్ వాడికి ఒక సమాధానం చెప్పాడు, ఎదురు సమాధానం చెప్పాడని పబ్లిక్గా ఉరిదీసేవారు.
కోటలు బదలగొట్టారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, ఈ బట్టలు వేసుకున్నాం, ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ఇవన్నీ దీని వెనకాల ఎంతమంది అమరులు అయ్యారు అనేది యూత్ ఒక్కసారి ఆలోచించాలి. మీకు చరిత్రలో ఉంది, సిపాయిల తిరుగుబాటు, జలియన్వాలా బాగ్, వాటి గురించి ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఇది చాలా భయంకరమైన సత్యం బయటపడిందండి. భారతదేశాన్ని జయించడానికి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు లార్డ్ మెకాలేని పంపారండి. ఆయన భారతదేశం అంతా చూసి ఇట్స్ ఎ వెరీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్, అది ఎలా బయటకు వచ్చిందో వచ్చింది. ఆయన అంటాడు, భారతదేశం ఇంత బాగుండడానికి కారణం వాళ్ళకి సంస్కృతం ఉంది, సంస్కృతంలో మహానుభావులు ఎందరో అద్భుతాలు రాశారు, నీతిశాస్త్రం రాశారు, అనేక రకాల తంత్రాలు ఉన్నాయి. ఫస్ట్ మనం కానీ భారతదేశాన్ని జయించాలంటే ముందు సంస్కృతాన్ని రద్దు చేయాలన్నాడు. ఆయన రిపోర్ట్లో అతను అంటాడు, భారతదేశంలో దొంగలు లేరన్నాడు, దొంగతనం చేసేవాళ్ళు లేడు, ప్రతివాడు ఒక జ్ఞాని అన్నాడు. వాళ్ళు అటువైపు నుంచి చాలా మొదలెట్టారు. ఫస్ట్ కల్చర్ మీద అటాక్ చేశారు. లార్డ్ మెకాలే రిపోర్ట్ మీద రేర్ ఇది. నెక్స్ట్ ఆ రోజుల్లో మన చేత ఏమంటామండి, అటువైన చాకిరి వాళ్ళ కూర్చునేవారు, మన వాళ్ళందరూ చేత అమాయకులు అండి, అమాయకులు. చూడండి, వాళ్ళు ఏనుగుల మీద అలా కూర్చుని అంకుశాలు పట్టుకుని కింద మన వాళ్ళంతా ఉన్నారు. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతిదీ నా దగ్గర కాబట్టి ఇప్పుడు కొందరు కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొస్తారు తల్లిదండ్రులు. ఆయన అంటాడు, సార్ నేను పైసా కూడబెట్టి నేను చదివించాను సార్, వాడు 2 ఏళ్ల తర్వాత నేను ఇప్పుడు చదవనంటున్నాడు సార్, మాకు చదువుకోవడానికే ఇది లేదు సార్, అంత దూరం 7 కిలోమీటర్లు నడిచి వెళ్తే స్కూల్ ఉంటుంది, అందులో కూడా 5 తర్వాత ఉండదు. మా అమ్మాయిని పెద్ద డాక్టర్గా చూసుకోవాలనుకుంటున్నాను, ఇంజనీర్గా వాళ్ళు లవ్ అఫైర్స్లో పడి తప్పుడు పనులు, అందరూ కాదండి, కొందరు ఉన్నారండి మహా దుర్మార్గంగా, వాళ్ళకి మనసు లేదా అనిపిస్తుంది. నేను వెళ్ళను అంటాడండి కాలేజీకి. సో ఎట్ లాస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పుడు అంటే మనం అందరూ ఆశించాం అద్భుతాలు చేసుకుంటాం మనకు మనం అని. బట్ జరిగింది ఏంటంటే, ముందైతే కట్టడాలు కట్టుకున్నాం, పార్లమెంట్ కట్టుకున్నాం, కోటలు కట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ చాలా విషయాల్లో వెనకబడిపోయాం. The difference between the poor and the rich nations is not the age of the nation. The difference is the attitude, the వైఖరి అంటారు. వైఖరి ఎలా ఉంటుందంటే, హాఫ్ ఇస్ ఫుల్ అనేవాడు ఒకడు ఉంటాడండి. సగం బాగానే ఉంది కదా అంటాడు, ఇంకోటి అంటాడు హాఫ్ ఈజ్ ఎంప్టీ అంటాడు. సగం ఖాళీగా ఉంది అంటే అర్థం సగం నిండిందని, సగం నిండిందని అనాలి కదా, లేదండి సగం ఖాళీగా ఉంది కదా అని. యూత్లో ఈ టైప్ ఆఫ్ ఇది పెరిగిపోతుందండి. ఎంతో నాగరికత ఎంతో ఉండి ఎన్నున్నా కూడా పీపుల్ మారాలండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద పూర్ అండ్ రిచ్ నేషన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ గోల్డ్, కరెన్సీ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్. ఇవేమీ కాదు. అది నిజం చెప్పాలంటే మనకున్నంత రిచ్ రిసోర్సెస్ ఎక్కడా లేవండి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇనుము రజను చేసి పట్టుకెళ్ళి వాళ్ళు వస్తువులు చేసి, అది చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు వస్తువులు అమ్ముతున్నారు. రా మెటీరియల్ ఇక్కడే ఉంది కదండి, రా మెటీరియల్ ఇక్కడే ఉంది. కొందరు స్వార్థపరులు దాన్ని తీసుకుని వాడు సొమ్ము చేసుకుంటున్నాడు, అధికారులు చూస్తూ కూర్చున్నారు. ఈరోజు న్యూస్లో ఒక ఐటమ్ చదివాను, రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్ అండ్ పూర్ పీపుల్ అలాగే ఉన్నారండి. ఇంకా 71% చాలా బిలో పావర్టీ లైన్ ఉన్నారు. మనకున్నంత డబ్బు కానీ, మన దగ్గర మన వాళ్ళకు ఉన్న ఆస్తిపాస్తులు కానీ, విదేశీ బ్యాంకుల్లో కానీ చాలా దేశాల వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఉంది. కానీ పూర్ పర్సన్కి వెళ్ళట్లేదు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది, లేజీనెస్ పెరిగిపోతుంది, పోస్ట్ పోన్ పేమెంట్ పెరిగిపోతుంది. శుభ్రంగా ఉన్నవాడు కూడా అడుక్కు తింటూ ఉంటాడండి. ఏరా పని చేసుకోవచ్చు కదా అంటే పని ఎవరిస్తారు? పనులు చాలా ఉన్నాయండి, చేయాలనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి జపాన్ ఉందండి, దానికి అసలు ల్యాండే చాలా తక్కువ ఉందండి జపాన్ దేశానికి. కానీ అందులో పైగా 80% మౌంటైన్స్, లేక్స్ అవి ఇవి ఉంటే ఈ రోజుని ప్రపంచంలో ఎకానమీలో జపాన్ 2వ స్థానంలో. ఇక స్విట్జర్లాండ్ చూడండి, అక్కడ వాళ్ళు కోకో అసలు పండించరండి. మనకి ఏ ఊరు పోయినా కోకో చెట్లు ఉన్నాయి, కోకో లేదు. బట్ ద వరల్డ్ బెస్ట్ చాక్లెట్స్ అన్నీ స్విట్జర్లాండ్లో ఉన్నాయి. మనం ఎందుకు చేయలేమండి? ఒక్కసారి యూత్ ఆలోచించాలి. ఇది చాలా వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన పిల్లల కోసం తీసుకొచ్చాం.
సో మనం ఏం చేయగలం అంటే 7 పాయింట్స్ ఉన్నాయండి. ఈ మన స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మనం రిపబ్లిక్ డేలు చేసుకుంటున్నాం, స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటున్నాం. యూత్ కొంచెం ఆలోచించండి. ఇవి ఇలాగే ఉంటే రిచ్ అయిపోతూ ఆ నాయకులు అలాగే బలిసిపోతూ పేదవాడు ఇంకా బక్కచిక్కిపోతే పరిస్థితులు మారవని అనుకోకండి. భారతదేశంలో ఒకప్పుడు అలాగే అనుకున్నారు. డచ్ వాళ్ళు వచ్చినా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, మొఘల్స్ వచ్చినా, చివరికి బ్రిటిష్ వారు వచ్చినా ఇది ఇంతే అనుకున్నారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది ఇంతే అనుకోకండి. మారే రోజు వస్తుంది. మీలో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. ఆ మిగతా వాళ్ళను కూడా మంచివాళ్ళని చేయండి. ఫస్ట్ థింగ్ ఎథిక్స్ అండ్ బేసిక్ 7 సిద్ధాంతాలు ఉన్నాయండి మన ఇండియన్ కల్చర్ చెప్పేది. ఎథిక్స్ నీతి. రెండోది క్లెన్లీనెస్. నీ దేశాన్ని నువ్వు పరిశుభ్రంగా ఉంచుకో. నువ్వు లేవగానే బ్రష్ చేసుకుంటున్నావు, సో మొహం శుభ్రం చేసుకుంటున్నావు. టెన్షన్ వస్తే ప్రశాంతంగా నువ్వు రిలాక్స్ అవుతున్నావు, యోగా లాంటివి చేసుకుంటున్నావు అంటే కొందరు. కానీ నీ చుట్టూ ఉన్న ప్రాంతాలని శుభ్రం చేసుకోవాలి. ఈ మున్సిపాలిటీ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉండండి, శుభ్రంగా తడిపొడి చెత్త ఇంత బతిమాలినా కూడా మారని వాళ్ళు ఉన్నారండి. పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు మూత్రం. ఆలోచించాలి ఇవన్నీ. నా దేశాన్ని నేను ఇదే సింగపూర్ వెళ్ళాడు అనుకోండి, బస్సులో నుంచి కాగితం పడేసినా ఫైన్ వేస్తాడు. చాలామంది ఇక్కడి నుంచి ఎన్నో కొనుక్కుందామని వెళ్ళి ఆ డబ్బంతా ఆడ పెనాల్టీలు కట్టొచ్చిన వాళ్ళు ఉన్నారండి. నీ దేశాన్ని ఎందుకు బాగు చేయలేము? ఎంత దౌర్భాగ్యం అంటే కొన్ని బిల్డింగ్స్ దగ్గరండి ఆ మెట్లు ఎక్కుతుంటే కార్నర్స్లో ఉమ్ములేస్తారండి. పోనీ వాడు కల్చర్లెస్ ఫెలో అంటే చదువుకున్నాడండి, ఇట్లా మాట్లాడతాడు. అక్కడ బొమ్మలు పెడతారు, లక్ష్మీదేవి, సరస్వతి, మళ్ళీ ఇస్లాంకి సంబంధించింది, క్రిస్టియన్. అంత చెప్పాల. విదేశీయులు ఎవరైనా చూసినప్పుడు నేను ఒకసారి ఒక ఫ్రెండ్ హాస్పిటల్లో పని ఉందంటే నిమ్స్లో తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ కార్నర్స్లో బొమ్మలు ఉన్నాయి. వాట్ ఈజ్ దిస్, డూ యూ ప్రే ఓవర్ హియర్ అన్నాడు వాడు. కాదండి, వాడు ఉమ్ముతారని చెప్తే వాళ్ళని ఇంత బలవంతంగా లాగాలి దేవుడు బొమ్మ పెట్టి అని చెప్పడానికి నాకే సిగ్గు అనిపించింది. ఏం చెప్తాను, లేదు, సమాధానం లేదు నా దగ్గర. సో మీ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ చెత్తను తీసి ఇచ్చేయండి, దాంతో ఇప్పుడు ఎనర్జీ తయారు చేస్తున్నారు. థర్డ్ ఈజ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే మనమంతా భారతీయుల్లో ఉండి, ఈ భారతీయులందరూ ఒకటే. మనకి పక్కనున్న దేశం వాడు లేకపోతే ఒక శత్రువు వచ్చి మన ప్రాంతంలో మన మధ్యలో వాడు తిరుగుతున్నాడు అంటే మనలో ఎవరో కొందరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక 50 మందిని కాల్చి చంపిన ఒక ముష్కరుడు అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్లో షెల్టర్ తీసుకున్నాడు అని. అయితే మన పోలీస్ వెరీ షార్ప్ కాబట్టి పట్టుకున్నారు అతను. అంటే పాపం పోలీస్ పని వాళ్ళు పనిచేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఇక్కడ ఉండే ప్రజల్లో ఏదో తేడా ఉంది. కొందరు వాళ్ళు ఒక 2% ఉండొచ్చు, ఏం లేదు. వాళ్ళు కొంచెం నేను పుట్టిన దేశానికి నేను ఏమైనా చేయాలి. ఇక్కడ తప్పుడు పనులు చేసి వేరే దేశంలోకి వెళ్ళి దానుకుంటున్నారండి. వాళ్ళు ఎందుకు దాచుకున్నారు వీళ్ళని అనే దానికన్నా మన వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఎక్కడో ఆ బ్రాటప్లో ఎక్కడో తేడా ఉంది, ఇది చెప్పాలండి. 4వది సోషల్ రెస్పాన్సిబిలిటీ. నా ఊరు, నా దేశం, నా ప్రజలు. నేను ఆలోచించాను, నిజానికి మనకున్న రిసోర్సెస్ మనం అన్నీ వాడుకుని మనం అద్భుతాలు చేస్తేనండి ఏ దేశం మీద కూడా మనం ప్రాధేయపడక్కర్లేదు. రేపు వాళ్ళందరూ మన దేశంలో ఉద్యోగాలు చేయడానికి క్యూలో నిలబడాలి వీసా కోసం. నెక్స్ట్ ద రెస్పెక్ట్ ఫర్ లాస్. నిజానికి ఏదో ఒకళ్ళిద్దరు తప్పు చేయొచ్చు, కానీ ఇక్కడ చట్టం అంటే ఒక గౌరవం ఉంది, భయం ఉంది. ఇంకొంచెం అది పెంపొందించడానికి టీచర్లు, తల్లిదండ్రులు కృషి చేయాలి. నేనే తప్పు చేశాను అనుకోండి, 1 వే ట్రాఫిక్లో బండి మీద సర్వమని వెళ్ళిపోతున్నాను అనుకోండి, వెనకాల కూర్చుని మా అబ్బాయి ఏమంటాడు, మీకే రెస్పెక్ట్ లేదా దాని మీద అంటాడు, వద్దురా అని ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. భారతదేశంలో ఇప్పుడు హిందూయిజం ఇక్కడే పుట్టింది, జైనిజం, బుద్ధిజం, అనేక రిలీజియన్స్కి జన్మస్థలం ఇది. అంటే ఇక్కడ ఈ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఇవన్నిటికీ ఒక వెన్నతో పెట్టిన విద్య అండి. ఇక్కడ ప్రతి వాళ్ళకి ఏదో ఒక మతాన్ని స్వీకరించారు. ఏ మతం లేకపోయినా వాళ్ళు మానవతావాదులుగా ఉన్నారు. అలాంటి చోట ఈ మధ్య ఈ యంగ్స్టర్స్లో కొంచెం పక్కదారులు పడుతున్నారు. అండ్ చివరిగా ద లవ్ ఫర్ వర్క్. లవ్ ఫర్ వర్క్ అంటే ఉద్యోగమనే కాదండి, కాలేజీ కూడా ఇష్టపడాలి. కాలేజీ సెలవు అంటే
సంతోషం కొందరికి. ఇది ఎంత అంటే కల్చర్ అంటే ఈ మధ్య స్కూల్లో మన స్కూల్లో చదువుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోతే సెలవిస్తారని 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు 2nd క్లాస్ చదువుతున్న స్టూడెంట్ని చంపడం జరిగిందండి. ఎంత అన్యాయం. మొన్న ఢిల్లీలో జరిగింది, నిన్న యూపీలో జరిగింది. అంటే ఈ చచ్చిపోవడం చావడం నీకు కాలేజ్ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడాలి. సో కాబట్టి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, ఆలోచించండి, కొంచెం దేశం కోసం చరిత్ర చదవండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, ద బెస్ట్ బుక్ ఇన్ ఎనీ కంట్రీ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ దట్ కంట్రీ అండి. మన గురించి మనం తెలుసుకోవాలి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అందులో మన దేశంలో ఎన్ని రకాల వాళ్ళు వచ్చి ఎన్ని రకాల ఇవి చేశారు, మహామేధావులు పుట్టారు. ఇప్పుడు అయినా ఎవరేం చేయలేకపోయారు. సో ఆలోచించండి, మీరేం చేయగలరో ఆలోచించండి. లవ్ యువర్ కంట్రీ. ఆ నేషనల్ ఫ్లాగ్ వస్తున్నప్పుడు లేచి నిలబడడం. కోర్టులు చెప్పచ్చు, నిలబడక్కర్లేదు, మీ ఇష్టం, అవి ఇవి అనొచ్చు, కానీ బట్ నాకు లోపల నుంచి రావాలి, నా దేశం కోసం నేను చేయాలి. ఓకే, నమస్కారం, జై భారత్. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.